మధ్యాహ్నం భోజనం దగ్గర నేను, కైలాసం గారు, వేణు గారు, ఇంకోసారి ఎవరు మన మగాడు భూమిరెడ్డి గారు, మేము కూర్చున్నాం. అప్పుడు వీళ్ళతో మీరు చావా సినిమా చూసారా అని అడిగా. ఎంతమంది చూశారు చావా? అబ్బో మస్తు చూసింది. తిప్పరారెడ్డి మస్తు ఉన్నారు, మామూలుగా. నేను దాన్ని హిందీలో హైదరాబాద్లో చూసా, తెలుగులో విజయవాడలో చూసా. ఆ సినిమాలో అంటే హృదయం కలచి వేసేది ఆ చివర వాళ్ళ మంత్రి మహారాజా మై నమక్ హూ అంటూ ఆయన అలా వెళ్ళిపోతూ చెబుతుంటే తో నమక్ నహీ आप देवी का तिलक है कविराज. మీరు నమ్మండి, అప్పుడు సినిమా థియేటర్లు కానీ ఇవాళ మధ్యాహ్నం కానీ నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. వారి వేదన, వారి ఆవేదన, వారి త్యాగం ఎందుకు చేశారండి? ఇంకా మన ఆడపిల్లలు ఆగమైపోవడానిక? వాళ్ళు శరీరాన్ని కొల్లబొడిపించుకున్నది, గోళ్లు పీకించుకున్నది, కళ్ళు పెరికించుకున్నది, నాలుగు కోయించుకున్నది, నరనరానా కట్ చేయించుకున్నది దేనికి? మనం బాగుండాలి కదా, మన బాగు కోసం. కానీ మనకు సిగ్గు లేకుండా ఇంకా డిసెంబర్ 25 పాసిపోయిన కేకులు తింటే మనకంటే బోకులు ఎవరైనా ఉంటాడా? ఎవరైనా తిన్నారా? మొన్న తింటే కక్కైందా? అప్పుడే అరిగిపోయింది కదా అంటారేమో. మళ్ళీ డిసెంబర్ 25 వస్తుంది, మీరు అప్పుడు యాది చేసుకోండి, మీరు కూడా కేకులు కోయండి. కాకపోతే ఆ కేకులు ఎందుకు కోయాలంటే ఆ రోజు ఒక గొప్పోడు పుట్టాడు, కార్గిల్ వారిలో దేశాన్ని గెలిపించినోడు పుట్టాడు. అతని పేరు విపి కాదు, ఏబీవీపీ. అర్థం కాలేదా? అటల్ బిహారీ వాజ్పేయి. డిసెంబర్ 25 యాడ్ చేసుకోండి. అది విపి పుట్టినరోజు కాదు, ఏబీవీపీ పుట్టినరోజు. వాజ్పేయి నోడు పుట్టినరోజు కాదు, వాజ్పేయి పుట్టినరోజు. కాబట్టి ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎవరు జీవిస్తారో, మన కోసం ఎవరు రక్తం గారుస్తాడో వాళ్ళ పుట్టినరోజులు మనం చేసుకోవాలి. ఎవడు పుట్టాడో తెలియనోడు మన పుట్టినరోజు ఎందుకు మనకది కదా? ఇప్పుడు నాకెవరో తెలియనోడిని అడుగుతాను, బాబు ఏం పేరు నీ పేరు? అలియా. మీ నాన్న పేరు ఏంది? మీ నాయన పేరు కదా? నీ పేరేం పేరు? నాన్న పేరు సంపిండు బో. ఇది ఏంది రెడ్డి సంపిండి? షాక్ మీద షాక్ అన్నట్టు ఏం వస్తుంది. వెరీ గుడ్. ఓకే, ఈయనకి మైక్. నీ పేరేపా? మనోజ్ కుమార్. మనోజ్. మీ నాయన పేరు? శ్రీనివాస్. వెరీ గుడ్ సార్. భూమిరెడ్డి గారు మీ నాన్నగారి పేరు? నారాయణరెడ్డి. ఆ పక్కన మీ నాయన పేరేపా? బాలాజీ. సార్ మీ నాయన పేరు? దశరథం. చూడండి, ఇక 5గురిని అడిగిన చెక్క చెక్క చెప్పారు కదా, చెక్క చెక్క చెప్పారు. ఎవరు ఎందుకు చెప్పాలి అని ఎవడే అండవు. నీకెందుకు చెప్పాలి అండవు. మా నాయన పేరు నీకెందుకు అండవు. ఒక్క గొర్రె తప్ప. మీరు కావాలితే చూడండి, నా సెల్లోకి వెళ్ళి నేను కొడతాను. గొర్రె అని కొట్టండి, పాపి అని కొట్టండి, మస్తు వస్తాయి కదా. నేను కొడతాను చూడండి. ఇప్పుడు మీ ముందే ఒక్కసారి కొడితే ఎన్ని వస్తాయి మీరు చూడండి. PRU అంటే పేరు. అనంతపురం పిచ్చి పాపి, తండ్రి పేరు చెప్పుకోలేని పాపి. ఆడి పేరు భుజంగరావు, వాళ్ళ నాన్న పేరు చెప్పడు. ఇంకొకడు వీడు అసలు పేరు రాజేష్, ఇందులో చెప్పుకున్నది ఎలీషా, బుర్ర తక్కువ గొర్రె. ఇంకోడు ఒంగోలు పాపి, ఇంకోడు విజయవాడ పాపి, ఇంకోడు పేరు చెప్పడానికి భయపడుతున్న గొర్రె, ఇంకోడు ప్రకాశం పాపి, ఇంకోడు పేరు లేని పాపి, ఇంకోడు సిద్దిపేట పాపి. ఉన్నాడు, సిద్దిపేట కొడితే వస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే సిద్దిపేటలో కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు అని మీకు బుద్ధి చెప్తున్నా. అందుకని ఆ బుద్ధి లేని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని వెనక్కి వచ్చేలా మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కేకే మహమ్మద్ గారు చెప్పిన మాట హిందువులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరు? ఆయన ఆర్కియాలజిస్టు, అయోధ్య విషయంలో చాలా కృషి చేసిన వ్యక్తి. ఆయన చెప్పారు, అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ పీపుల్ ఓన్లీ దేర్ విల్ బి కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం విల్ బి దేర్. నేను కాదు, కేకే. అర్థమైందా? వీ షుడ్ రిమైన్ ఓకే. అర్థమైందా? కాబట్టి హిందువులు మెజారిటీగా ఉంటేనే
ఈ సెక్యులరిజం ముచ్చట్లుంటాయి, ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా కళ్ళు తెరుచుకుని ఉండాలి, గుడ్డిగా ఉండడానికి లేదు. అందుకని మనం బలంగా ఉండడానికి ఏం చేయాలి? మన ఫుడ్ సరిగా ఉండాలి, మన ఆధ్యాత్మికత కూడా మనం పెంచుకోవడానికే ఈ దేహం ఈ దేశంలో ఇవ్వబడింది. అందుకని మీరందరూ ఈ శ్లోకం మళ్ళీ చెప్తున్నాను, నమస్కారం మొదలు పెట్టండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర స్తత్ర నముహ్యతి. నముహ్యతి అంటే చెప్పాను కదా, హూ ఇస్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్. అంటే ఆ చావు అనేటువంటి మార్పుకి ఇతను కదలడు, అన్షేకెన్. ఆ స్థితిలో మనం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎందుకంటే ఆజాద్ చంద్రశేఖర్ ఆయన ఆ పిస్టల్లో 6 బుల్లెట్లు ఏమో ఉంటాయి కదా, ఒక్క బుల్లెట్ మాత్రం ఎప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టుకునేవాడు. ఎందుకని శత్రు చేతిలో మరణించకుండా ఉండడం కోసం. అతను 5 బుల్లెట్లు వాడేశాడు, ఇంకా దిక్కులేదు, చుట్టూ మూగేశారు. అప్పుడు అమ్మా భరతమాత, మళ్ళీ నీకోసమే పుడతాను, అందుకని నీకోసమే మరణిస్తున్నాను. అటువంటి ధీయుతులైనటువంటి ధీశక్తి కలిగినటువంటి మహావీరులు పుట్టిన నేల ఇది. ఆర్యా నీరా పేరు విన్నారా ఎవరైనా? ఆర్యా సినిమా తెలుసు అంతే మనకి. ఆవిడ చాలా గొప్ప ఆవిడ. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు అని అడిగారు ఆవిడ, చెప్పలేదు. ఆవిడ యొక్క వక్షోజాలు కోసేశారు, చెప్పలేదు. ఆవిడ ఎవరో ఎవరికీ తెలియకుండా మన హైదరాబాద్ పాత బస్తీ ఏరియాలో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో దిక్కుమాలిన చావు చచ్చిపోయింది. ఎందుకంటే మనం దేశభక్తులకి ఇచ్చే గొప్ప గౌరవం, కానీ ఈ దేశాన్ని చీల్చిన ఎదవలకి ఆడబడితే ఆడబెడుతుంటాం. ఇలా చాలా అన్యాయాలు. మొన్న 20 రోజులు వెతికితే ఆ శవాన్ని తెలిసిందంట. ఆవిడ ఇంకో గొప్ప ఆవిడ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యంలో ఉన్న ఆవిడ. ఎక్కడ హరిద్వార్లో ఎక్కడో శవం దొరికింది. అలా వాళ్ళందరూ త్యాగం చేశారు. ఆ త్యాగం మనం ఆగం కాకుండా ఉండడం కోసం వారు చేసినటువంటి యాగం, బలి యాగం. కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే, ఇప్పుడు నువ్వు మతం మారిపోయి నేను జాతీయ జెండాకు శాల్యూట్ చేయను, నా మతం ఒప్పుకోదు అనే స్థితికి నువ్వు దిగజారిపోయావంటే, అటువంటి దిక్కుమాల మతాల నుంచి ఈ దేశాన్ని కాపాడాలా వద్దా? దాన్ని రిజెక్ట్ చేయాలా వద్దా? వాళ్ళ బట్టబయలు చేయాలా వద్దా? అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు భగవద్గీత కూడా చదవండి, భగవద్గీతతో పాటు వాళ్ళ బుక్కుల మీద కూడా లుక్ వేయండి, అది కూడా చదివి సావండి. మీ అందరికి ఇప్పుడు ఇక్కడ గొర్రెల పేపర్ ఇవ్వబడతాయి. అందరికి చాలవేమో, కాగజ్ నగర్ వాళ్ళకి కొన్ని కాగజులు పెట్టాలి కదా. మరి కాగజ్ నగర్ వెళ్తూ కాగజులు దాచుకోకుండా ఉండేట్లా, అందుకని కొన్ని వాళ్ళకి పెట్టి మీకు ఇస్తాను కొన్ని. అలాగే ఏకాదశి పేపర్లు, అట్లే కార్డులు. మనం అందరం ఏ స్థాయిలో పనిచేస్తే హిందువులు బలంగా ఉంటారో ఆ స్థాయిలో మీరు పనిచేయండి. మీరు టైం ఇవ్వగలరా? ఇవ్వండి. డబ్బులు ఇవ్వగలరా? ఇవ్వండి. వస్తువులు ఇవ్వగలరా? ఇవ్వండి. ఏమి ఇవ్వలేదు, సలహా ఇవ్వండి, అది ఉచితం. ఇలా చేద్దాం, మంచి ఐడియా. కాబట్టి మన దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఈ ప్రపంచంలో శాంతి ఉండదు. ఇప్పుడు ఇరాన్లో ఏమవుతుందో చూసారా? గుట్టల శవాలు, ఆడవాళ్ళ శవాలు. ఒక్క పంది మాట్లాడదు. ఇక్కడ పాలస్తీనా కోసం పరుగులు పెట్టిన పందులు అక్కడ ఎన్ని శవాలు ఎట్లా మాట్లాడు. అందుకని మానవత్వం లేని ఈ ఎడారి మతాల నుంచి, ఈ రాక్షస మతాల నుంచి ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదే? ఎందుకని మనం మాత్రమే చెబుతాము, సర్వే జనా సర్వే జనా సర్వే జనా, మనం మాత్రమే చెబుతాం. ఎందుకంటే ఈ అందరూ బాగుండాలనే తత్వం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మట్టిలో ఉంది.
కాబట్టి ఈ దేశాన్ని కాపాడితే, ఈ ధర్మాన్ని కాపాడితే మనం ప్రపంచాన్ని కాపాడినట్లు. ఇది జరగాలంటే మనం బలంగా ఉండాలి కదా. ఆ బలంగా ఉండటం కోసం మీరు చదవండి, 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 వినండి, వినండి, వినండి. మీరు ఎదగండి, ఎదగండి. ఇలా హిందూ తత్వం కలిగినటువంటి కాలేజీలు, స్కూల్స్ పెరగాలి. హిందువుల చేత నడపబడేటువంటి వైద్యాలయాలు పెరగాలి. హిందువుల చేత మాత్రమే నడపబడేటువంటి పండ్ల షాపులు, పూల షాపులు పెరగాలి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కొనేస్తే అమ్మవారికి పువ్వులు ఏ మోరా కిత్నా హై, ఏ 40 హై, చల్లగా ఉంటది, చూస్తే తెల్లగా ఉంటది. అది ఎందుకు చల్లగా ఉందో తెలుసా? ముందు రోజు ఆడు బాటిల్లో నీళ్లు తాగి అని పోసాడు. వీడియో చూడండి. నువ్వు వాడు నోట్లో పోసిన నీళ్లతో తడిపిన మాలని నువ్వు అమ్మవారికి, స్వామివారికి వేస్తే ఇంకా నీకు వచ్చేది పుణ్యమా, శూన్యమా? అందుకని మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, వాడు హిందూ అయితేనే కొనండి. ఇది ఒక్కటి నిశ్చయించుకోండి. మీరు ఎవరినైనా క్షమించండి, కానీ సెక్యులర్ కుక్కలను అస్సలు క్షమించకండి. అది ఇంటి దొంగ. నేను చెప్తే బాగుండదు, కానీ వాడు ఇంటి దొంగ, వాడు పెద్ద లంగా, వాడిని తీసుకెళ్లి మూసీలో తర్వాత తెలుసు కదా. అదే నా బెంగ, రంగరంగ. సో అందుకని మనం ఖచ్చితంగా ఉండకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరం అయిపోతుంది. అందుకని బలం బలం. మనం ఎక్కడ దెబ్బతిన్నామో చెబుతా అని చెప్పానే. వాడి పేరు కర్ణుడు. ఇది మహాభారతంలో కర్ణుడు కాదు. వీడు ఒక మంత్రి, పెద్దోడు వయసులో. రాజుగారు చచ్చిపోయారు. నెక్స్ట్ రాజుగా ఆ రాజుగారు అబ్బాయి యంగ్ అంటే వాడికి ఏవో అలవాట్లు ఉంటాయి. దేశం విషయంలో వాడు రాజీ పడ్డు, సైనికులు, దాని బలాలు అని. కానీ కుర్రోడు కదా, రాత్రి ఏదో మందు కొట్టేదో ఇంకోటో ఉండేది. ఈ మంత్రి, ఏయ్ మీ నాన్న నేను చెప్పినట్లు వినేవాడు, నువ్వు పొద్దున్నే లేవాలి, పూజ చేయాలి, మీ ఇంట్లో పెద్ద శివలింగం ఉంది అంటే అట్లే మంత్రి గారు అనేవాడు. కుర్రోడు కదా, ఎట్లుంటాడు? డ్రీమ్ బాయ్ అని సాంగ్ వేస్తుంటాడు. వాడు అట్లే ఉండాడు. వీడు అట్లే అనేవాడు, వీడు చెప్పేవాడు. వీడు ఏం చేశాడంటే, ఈ మూర్ఖ, ఈ ముసలి మంత్రి ఇంట్లో ఎలకలుంటే ఏం చేయాలి? ఇంటికి నిప్పెట్టాలా? ఇంటికి నిప్పెడితే ఎలకలు తెస్తాయా? ఇల్లు పోద్దా? వీడు అట్లాంటి పని చేశాడు. వీడు ఏం చేశాడు? సరిహద్దుల్లో పందుల గుంపు కాపలా ఉంది, కాచుకునుంది, కాపలా కాదు కాచుకునుంది, ఎప్పుడు ప్రవేశిద్దాం. వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఏం కావాలి సార్? అడగ కయిచ్చిన ముద్దే ముద్దు ముద్దు కదా. వాడు వచ్చి, ఇదిగో మీరు మా రాజుకు బుద్ధి చెప్పాలి అన్నాడు. మహామంత్రి, మీరు ఎలా ఆదిస్తే అలా, మరి ఎలా బుద్ధి చెప్పాలి అన్నాడు వాడు. మరక అంటే, మీరు దక్షిణ దిశగా వెళ్తే 3 చెట్లు కలిసి ఉంటాయి. ఆ 3 చెట్ల కింద తవ్వితే సొరంగం వస్తుంది. అందులోంచి వెళ్తే రాజుగారు అంతఃపురం, అక్కడ రాజుగారిని అంతం చేసే. వీడు మంత్రే కంత్రే. వాళ్ళకి ఇంకేం కావాలి సార్? వాళ్ళు గీత గోవిందంలో సాంగ్ పాడుకుంటారా, పాడుకోరా? తెలుసు కదా సాంగ్. ఇంకేం కావాలనుకున్నారు వీళ్ళు. ఆ సాంగ్ పాడుకుంటే స్వర్గంలోకి వెళ్ళిపోయి ఆ రాజుని చంపేశారు. ఆ యంగ్ రాజుని చంపేశారు. యంగ్ కింగ్ బిహెడ్ అయిపోయి. ఆ తర్వాత ఆ మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఈ రాజుని చంపిన తర్వాత ఆ శివలింగాన్ని ముక్కలు చేసి మంత్రి దగ్గరికి వెళ్తే అనేసారా? వేసాం. కూర్చోండి, హమ్ చర్చా కరేంగే. ఏంట్రా కరేంగే? నిన్ను నమ్మి పెద్దరకం ఇస్తే మీ రాజుగారిని మా చేత చంపించేసి మాకు దారిచ్చావు, నీతో చర్చలేంట్రా? అయిపోయింది. అలా మన దేశంలోకి ఈ లత్కోర్ గారు ప్రవేశించారు. కొన్ని కోట్ల మందిని చంపారు, కొన్ని కోట్ల మందిని మతమార్పిడి చేశారు, కొన్ని లక్షల దేవాలయాలు ఆక్రమించారు, ధ్వంసం చేశారు. కాబట్టి మనం అందరం మన మూలాలు మర్చిపోకూడదండి. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా,
దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా, ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం బది, ఆ చంద్రార్కం ఆదర్శం బది. రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందున కలిగిన భారతి, భారత మందున కలిగిన భారతి. ప్రపంచమునకే నీతి నేర్పగల, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఆదిశంకరుని శంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం. సమర్థరాముడు పరమహంసలకు, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్,
భారత మాతకు జయ్యనవో भारत माता की भारत माता की अखंड भारत की अखंड भारत की शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति संभाजी महाराज की राणा प्रताप महाराज की संग्राम महाराज की हर 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 नमो पार्वती पदये हर हर जय श्री राम जय श्री राम।